హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి స్వీట్ కాజా అండి. కాజా చేసుకుంటున్నాం. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్స్ చేయండి, వీడియోస్ చూడండి, ఓకేనా? ఇక్కడ నేను 2 కప్స్ మైదా తీసుకున్నానండి. క్వాంటిటీ బట్టి మీరు యాడ్ చేసుకోండి. 4 కప్స్ అలా, అంటే ఎన్ని కాజాలు కావాలి అనుకుంటే దాన్ని బట్టి క్వాంటిటీ యాడ్ చేసుకోండి, ఓకేనా? నేనైతే ఇక్కడ 2 కప్స్ తీసుకున్నాను. 1 స్పూన్ అలా గీ యాడ్ చేసుకోండి. గీ లేదు అనుకుంటే హీట్ ఆయిల్ కొంచెం వేడి చేసుకొని వేసుకోండి, ఓకేనా? అంటే కొంచెం మనకి క్రిస్పీగా అలా కొంచెం రావడానికి. ఇంకా కొంచెం బేకింగ్ పౌడర్ యాడ్ చేశాను. లేదు అంటే స్కిప్ చేయండి, పర్లేదు, ఓకేనా? ఇప్పుడు కొంచెం బాగా మిక్స్ చేసుకోండి. వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ మనం చపాతీ మిక్స్ చేస్తాం కదా, చపాతీ ముద్ద ఎలా చేస్తామో అలా చేసుకోవాలి. చపాతీ మిక్స్లో మనం చేసుకొని ఒక 10 మినిట్స్ అలా ఒక సైడ్కి అలా పెట్టండి. ఒక 10 to 15 మినిట్స్ అలా. ఇంకా కొంచెం సాఫ్ట్గా అలా అవుతుంది కాబట్టి ఒక 10 to 15 మినిట్స్ అలా సైడ్కి పెట్టుకోండి. ఇప్పుడు చపాతీ ఎలా చేసుకుంటామో అలా కొంచెం పిండి చల్లుకుంటూ కొంచెం పల్చగా చేయండి. ఎందుకంటే లోన కుక్ అవ్వాలి కదా కాజా అనేది, కాబట్టి మనం ఎంత పల్చగా చేసుకుంటే అంత బాగా వస్తాయి అన్నమాట. ఇలా పల్చగా అయ్యాక మనం దీనిపైన ఫ్లోర్ చల్లుకోండి. ఎందుకంటే రోల్ చేసేటప్పుడు అంటకూడదు కదా, అందుకని చెప్పి ఫ్లోర్ అనేది కొంచెం చల్లుకుంటే మనకి రోల్ చేసేటప్పుడు స్మూత్గా అయిపోతుంది. ఇప్పుడు చూసారు కదా, ఇలా రోల్ చేసుకోండి నెమ్మదిగా. మనకి ఏంటి అంటే ఎంత క్వాంటిటీ తీసుకుంటే అన్ని లేయర్స్ వస్తాయి అంటారు. నేను కొంచెం క్వాంటిటీయే తీసుకున్నాను అనమాట. ఇలా లేయర్స్ రావడానికి ఇలా ఎక్కువ క్వాంటిటీ అలా తీసుకుంటారు. చూసారు కదా, ఇలా రోల్ చేసుకోండి. రోల్ చేసుకొని కొంచెం పిండి చల్లుకోండి. చేసుకొని ఇలా, అంటే నేను ఇక్కడ చూపించే విధంగా అలా కట్ చేసుకోండి చిన్నగా. ఇక్కడ ఒక్కొక్క పీస్ అలా కట్ చేసుకున్నాను. ఫ్లోర్ అయితే మిడిల్లో వేయడం మర్చిపోవద్దా, అంటే మనం చపాతీ చేసేటప్పుడు. లేదు అంటే ఇక్కడ మనం ఇలా కట్ చేసినప్పుడు అలా అంటుకుంటాయి, మళ్ళీ మనకి బాగా రాదనమాట. ఆయిల్లో వేసేటప్పుడు కూడా కొంచెం ఇదిలా అంటే వేగదు, కాబట్టి ఫ్లోర్ అనేది వేసుకోండి. ఇక్కడ లేయర్స్లో బాగా వచ్చాయండి కట్ చేసేటప్పుడు. నేనైతే ఎంజాయ్ చేసాయి చూసుకొని. వచ్చాయి అన్నమాట, లేయర్స్లో భలే వచ్చాయి అని చెప్పి. ఇక్కడ ఏంటి అంటే కొంచెం ప్రెస్ చేసుకొని ఇలా ఒత్తుకోండి. కాజా అంటే లోన కుక్ అవ్వాలి కదా, కొంచెం ఇలా చేస్తే ఏంటి అంటే ఆయిల్లో వేసేటప్పుడు మనకి ఫ్రై అవుతుంది బాగా. అలానే అయితే వేయొద్దు, యాజ్ టీస్గా వేయొద్దు. ఇలా కొంచెం ప్రెస్ చేసుకొని ఇలా మనం ఆయిల్లో వేసుకోవాలి. ఇక్కడ అన్నీ ఇలానే ప్రెస్ చేసుకొని సైడ్కి పెట్టుకోండి. ఇక్కడ ఇంతలో మనం షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ ఏంటి అంటే 2 కప్స్ షుగర్ తీసుకున్నాను అండ్ 1 గ్లాస్ వాటర్ తీసుకున్నానండి. షుగర్ సిరప్ మరీ థిక్గా అయ్యే అవసరం, పల్చగా ఉన్నా సరిపోతుంది అన్నమాట. కొంచెం అంటే ఏమంటారు, సిరప్లా ఇలా నేను చూపించే విధంగా ఇలా వస్తే సరిపోతుంది, లాస్ట్ ఇలా సరిపోతుంది. ఇక్కడ ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ ఏంటి అంటే లో ఫ్లేమ్ అయినా పెట్టుకోండి, లేదు అంటే హై ఫ్లేమ్ పెట్టుకొని ఆఫ్ చేసి అయినా వేయండి. ఇక్కడ నేను ఏంటి అంటే లో ఫ్లేమ్ పెట్టుకొని ఇలా బబుల్స్ వస్తాయి, వాటి అంతటా అవే పైకి తేలుతాయి అన్నమాట. హైలో అయితే పెట్టొద్దు, మాడిపోతాయి ఇంకా డైరెక్ట్గా. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా అవే కొంచెం ఇలా గరిటతో ఇచ్చేసుకోవాలి. అవి అలా పైకి అవే తేలుతాయి అన్నమాట, పర్లుగా. చూసారు కదా, ఇలా గోల్డెన్ బ్రౌనిష్ అలా వచ్చాక తీసేయండి, ఓకేనా? హై ఫ్లేమ్లో అయితే మాత్రం పెట్టద్దు, ఇదైపోతాయి. లో ఫ్లేమ్లో పెట్టుకొని చేయండి. ఇప్పుడు మనం చేసుకున్న సిరప్ దీనిపైన వేసుకోండి. క్రిస్పీగా కావాలి అనుకుంటే వెంటనే ఒక 40 సెకండ్స్ 50 సెకండ్స్లో తీసేయండి. లేదు కొంచెం సాఫ్ట్గా మెత్తగా కావాలి అనుకుంటే ఒక 1 అవర్ అలా ఉంచుకొని చక్కగా తినండి. ఇంకోటి ఏంటి అంటే వేడి సిరప్ అయితే వేసుకోవద్దు. మనం చేసుకున్న షుగర్ సిరప్ చల్లంది వేసుకోండి. చూసారు కదా, బాగా వచ్చాయి, నాకైతే బాగా వచ్చాయి అన్నమాట. చల్లందే వేసుకోండి, వేడిదే వేసుకోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియోస్ చూసినందుకు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి.